ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై హిమాలయాల మంచు శిఖరాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. అసలు ఏం జరిగింది? ఆగస్టు 26న ఉదయం నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద భూమి కంపించినంత పనిచేసింది. తొలుత భూకంపం అనుకున్నారు, కానీ అసలు నిజం వింటే నిజంగా వెన్నులు వణుకు పుట్టుద్ది. ఒక భారీ గ్లేషియర్ విరిగి లెంథే నది ప్రవాహాన్ని అడ్డుకుంది. క్షణాల వ్యవధిలోనే, ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్స్, ఆ సహజ ఆనకట్ట తెగిపోవడంతో నీరు కట్టలు తెంచుకుంది. నీళ్లు, బురదరాళ్ళు ఒక్కసారిగా సునామీలా కిందకు విరుచుకుపడ్డాయి. వంతెనలు నీటిలో కొట్టుకుపోయాయి. ఆర్మీ హెలికాప్టర్లు గాల్లో పటాపంచలై తిరుగుతుండడం, రోడ్లు పూర్తిగా తుడిచిపెట్టుపోవడం, ఇవన్నీ ఒక భయానక విజువల్స్ కనిపిస్తున్నాయి. నిజంగా వరద అనడం కంటే అదొక కొండల సునామీ అనొచ్చు. నేపాల్లోని రసువా డిస్టిక్ సరిహద్దు వద్ద ఉన్న రసువాగాడి చెక్ పోస్ట్, తిమురే గ్రామ ప్రాంతాలు మ్యాప్ నుంచే కనుమరుగైపోయాయి. ఇంతకుముందు అక్కడ కనిపించినటువంటి ఆనవాళ్ళు, అక్కడ ఊరుండేది, అక్కడ పలానా వాళ్ళు ఉండేవాళ్ళు అనే ఆనవాళ్ళు కూడా తుడిచిపోయాయి. దాదాపుగా 30 అడుగుల హైట్ నుండి విడుచుకుపడిన బురద ప్రవాహం ఆర్మీ పోస్టులను, బహుళ అంతస్తులను, భవనాలను, వందలాది వాహనాలను ఎండుటాకుల్లా కట్టుకుపోయేలా చేస్తుంది. సో భారతీయ యాత్రికులు, విదేశీ టూరిస్టులు చిక్కుకుపోయిన దృశ్యాలు నిజంగా చాలామందిని, అంటే మన దేశానికి సంబంధించిన 500 మంది యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. సో వాళ్ళు ఇప్పుడు బ్రతికి ఉన్నారా లేరా అనేది కూడా నిజంగా ఎవరు చెప్పలేని సిచ్యువేషన్. అలాగే ఆల్మోస్ట్ ఇటు ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే యూకే కావచ్చు, ఇలాంటి కంట్రీస్ నుంచి చాలామంది టూరిస్టులు కూడా అక్కడ శవాల దిబ్బలుగా మారిపోయాయి. సో ఎవరు ఏంటి పరిస్థితి అనడానికి కూడా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి విజువల్స్. సో ఇప్పటికే అక్కడ రెస్క్యూ టీం, సహాయక బృందాలు శవాలను వెలికి తీస్తున్నాయి. ఆ బురదలో నుంచి ఆ శవాలను వెలికి తీయడం నిజంగా అక్కడున్న వాళ్ళకి చాలా కష్టంగా మారింది. హృదయ విదారక దృశ్యాలు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. సో ఈ విపత్తులో కేవలం ఇటు పర్యాటకులు, స్థానికులే కాదు, కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళిన వందలాది మంది ప్రపంచ యాత్రికులు కూడా ఉన్నారు. సో ఇక్కడ టూరిస్టులు వీళ్ళంతా సుడిగుండంలో చిక్కుకుపోయారు. మీరు గమనిస్తే అయితే ఆ గ్లేసియర్ వచ్చి ఒక్కసారిగా ఆ నదికి ఆనకట్టలా మారిన తర్వాత అక్కడ భూకంపం వచ్చిందని మొదట అయితే నేపాల్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. సో ప్రపంచవ్యాప్తంగా నిజంగా ఆ బొటైగోషి నది దగ్గర భూకంపం రావడం వల్ల, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో మన ఇండియాలో వచ్చినట్టుగా ఒక 3.5 4 రెక్టర్ స్కేల్పై నమోదు కాదు, ఆల్మోస్ట్ 7 నమోదు అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో సో ఆల్మోస్ట్ అక్కడ గడిచిన సంవత్సరంలోనే 4 సార్లు భూకంపం రావడంతో అక్కడ భూమి పూర్తిగా కంపించింది. వచ్చిన గ్యాప్ కావచ్చు, ఆ భారీ ఆనకట్టుకి వచ్చిన పగుళ్ళు కావచ్చు. సో ఎప్పుడైతే ఈ యొక్క భారీ గ్లేసియర్ అనేది దానికి అడ్డుపడిందో ఇంకాస్త పెగిలింది. దాని త్రూగా, అంటే ఇది ఒక మంచు పర్వతం కదా, సో ఆపినంతసేపు ఆపింది. దాని తర్వాత వెంటనే ఆ నీళ్లు మొత్తం, ఆ రాళ్ళు, ఆ బురద, చిన్న చిన్న గేట్లు, ఇటు బళ్ళు కావచ్చు, లేకపోతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు, ఇళ్ళు, భవనాలు, మనుషులతో కూడినటువంటి ఇన్ని ఒక్కసారిగా ఈ వరద ఎత్తుకుపోయింది. సో ఇటు టూరిస్టులంతా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు ఎక్కడున్నారో, ఏ సుడిగుండంలో ఉన్నారో, ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపుగా 4 జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ కనిపించింది. కొన్ని వేల గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎవరెక్కడ ఉన్నారు ఏంటనేది టూరిజం సంబంధించిన అధికారులు అఫీషియల్గా నిర్ధారించారు. సో దాదాపుగా ఆల్మోస్ట్ 700 మంది టూరిస్టులు ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో ఇప్పుడు తాజాగా మన ఇండియన్స్ ఆల్మోస్ట్ 500 మంది చిక్కుకుపోయారు. సో కొంతమంది సేఫ్గా బయటకు వస్తున్నారు. ఎవరైతే లోకల్గా ఈ టూరిజం డిపార్ట్మెంట్కి, అఫీషియల్స్కి చెప్పకుండా, సో ఆల్రెడీ వీసా తీసుకొని వెళ్తారు, సో బయట దేశాల వాళ్ళైనా మన దేశాల వాళ్ళైనా, కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా చోట మేము స్టే చేస్తున్నాం, లేదంటే అధికారికంగా అక్కడ లెక్కలు తెలియకపోతే సో వాళ్ళ సంగతి ఏంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్.
నిజంగా వాళ్ళు బతికున్నారా లేదా అంటే ఇప్పుడు ఆ మడ్డు ఆ బురదలోంచి బయటికి లాగుతున్నటువంటి శవాలు అంటే వన్స్ ఆ యొక్క శవాల్ని పట్టుకుంటే చిన్న భిన్నమైపోతున్నాయి మానవ శరీర భాగాలు. సో అలాంటి నేపథ్యంలో ఎవరు ఏంటో కూడా గుర్తుపట్టలేని ఒక భయానక పరిస్థితి ఏర్పడింది. చాలామంది సుడిగుండంలో చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు దాదాపుగా 300కి పైగా మృతదేహాలు వెలికితీశారు. 2,000కు మంది పైగా జాడ లేకుండా పోయింది. సో ఇటు టెలికాం లైన్లు తెగిపోవడంతో కరెంటు లేక చీకట్లోనే ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని శోక సంద్రంలో మునిగిపోయారు బాధితులు. ఒక్క నిమిషం మనం కరెంట్ లేకపోతేనే కొయ్యో మొర్రో అంటాం. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటిది గడిచిన 24 గంటలుగా అక్కడ కరెంట్ లేదు. వాళ్ళ పరిస్థితి నిజంగా అగమ్యగోచరంగా ఉందని చెప్పాలి. సో కేవలం ప్రాణ నష్టమే కాదు, 40 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అనేక జల విద్యుత్ ప్రాజెక్టులు నీట మునిగి నేపాల్లో విద్యుత్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఈ వరద ప్రవాహం ఇప్పుడు భారతదేశ సరిహద్దుల వైపు వస్తుండడంతో బీహార్లోని గండక్ బ్యారేజ్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ప్రకృతి కనువిప్పు కలిగించే ఈ ఘోర కళ్యాణం వెనుక గ్లోబల్ వార్మింగ్ ఉందో, పర్వతాల క్షీణత ఉందో కానీ నేపాల్ లోయలు మాత్రం కన్నీటి మడుగ్గా మిగిలిపోయాయి. క్లైమేట్ చేంజ్ ప్రభావంతో హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో పరిమితికి మించి అత్యల్ప వ్యవధిలో క్లౌడ్ బస్ సంభవించింది. గ్లేసియల్ అప్రోచ్ నేపాల్లోని ఎత్తైన పర్వతాలపై ఉన్న మంచు గ్లేసియర్లు పగిలి సరస్సులో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. సో ఒక గ్లేసియర్ అడ్డుపడగా ప్రవాహానికి ఇంకొక గ్లేసియర్ ఒక ప్రవాహంలో పడిపోయింది. సో ప్రవాహం పెరిగి రసువా కాట్మాండు లోయ వైపు ఉధృతంగా దూసుకొచ్చింది. నేపాల్ లోయలో గతంలో వచ్చిన భూకంపాల వల్ల కొండ చెరువులు ఇప్పటికే బలహీనపడి ఉన్నాయి. సో ఈ తీవ్రమైన ప్రవాహానికి పర్వతాలలోని రసాయనాలు రాళ్ళు ఆ మట్టి బురద నీటితో కలిసి ప్రమాదకరమైన డెబ్రిస్ ఫ్లోగా మారాయి. కాట్మాండును అనుసంధానించే కీలకమైన హైవేలు, ఆ పర్వతాల మీదుగా ఉండే కాజ్వేలు, ప్రధాన వంతెనలు కొట్టుకుపోయి దాదాపుగా 50కి పైగా గ్రామాలు బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీ కోల్పోయాయి, సంబంధాలు కోల్పోయాయి. త్రిశూలి మరియు ఇతర నదులపై ఉన్న జల విద్యుత్ కేంద్రాలు నీట మునిగిపోవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా మరియు కమ్యూనికేషన్ టవర్లు మొత్తం బంద్ అయిపోయాయి. వందలాది మంది కొట్టుకుపోగా అనేక మృతదేహాలు బురదలో పూడిపోయాయి. కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళిన భారతీయులతో పాటు స్థానిక తెగలు, అంతర్జాతీయ పర్యాటకులు కొండ చర్యల మధ్య చిక్కుకుపోయారు. సో నేపాల్ నుంచి వచ్చే ఉపనదులు పొంగిపొరలడంతో బీహార్లోని గండక్, కోసి బ్యారేజ్లకు నీటి ఒత్తిడి పెరిగి సరిహద్దు జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. సో ఇంతటి పెను ప్రళయం నేపాల్లో జరిగింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి భారీ విధ్వంసం జరిగింది. బొటేకోసి నది ఉప్పొంగడంతో రసువా జిల్లాతో పాటు చాలా ప్రాంతాలు అంటే 3 జిల్లాలు, కొన్ని వేల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్ళు, రహదారులు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విద్యుత్, మౌలిక వస్తువులు, జల విద్యుత్ ప్రాజెక్టులను భారీ నష్టం వాటిల్లింది. అధికారుల్లో చెప్తున్న దాని ప్రకారం ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి డెడ్ బాడీల సంఖ్య 160కి పైగా చేరగా వందలాది మంది గల్లంతయ్యారు. అఫీషియల్గా వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం అంటే ప్రతి ఒక పక్క ఆల్రెడీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి సో ఊళ్ళల్లో ఎవరు మిస్ అయ్యారో అనే సర్వే కూడా ఇప్పుడు చేయలేరు. సో అది కొంచెం పాసిబుల్ కాదు. ఆల్మోస్ట్ అంటే అఫీషియల్గా బయట దేశాల వాళ్ళు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్స్ కన్ఫర్మ్ చేస్తేనే వీళ్ళ డేటా కూడా తెలిసే అవకాశం ఉంది. లేదంటే వాళ్ళ దగ్గర వీళ్ళ డేటా కూడా లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళ డేటా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి. సో ఈ విపత్తులో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో చిక్కుకుంటాం నిజంగా బాధాకరం. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, యాత్రికులు ఆచూకీ కోసం ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళిన పలువురు భారతీయులు, ప్రవాస భారతీయులు కూడా గల్లంతయ్యారు. అయితే వరదల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఇంకా పూర్తి వివరాలు అనేవి అందుబాటులో రాలేని పరిస్థితి.
సో ఇంకా అందుబాటులోకి వస్తే కనుక ఈ యొక్క అఫీషియల్స్ మళ్ళీ కన్ఫర్మ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో తమిళనాడుకు చెందిన వాళ్ళు, వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు చాలామంది ఆ యాత్రకు వెళ్ళి సో అక్కడే ఆ మడ్లో కలిసిపోయారు. సో ఇంతమంది ఒక్కసారిగా అంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తొలుత దీన్ని ఒక భూకంపంగా అనుకున్నా, లేకపోతే తర్వాత చైనా ఏదో కావాలని దాడి చేసిందని అనుకున్నా, కానీ దాని వెనుక ఒక గ్లేసియర్, ఒక మంచు పర్వతం సో ఆ నదీ ప్రవాహం మీద పట్టం అండ్ దాని తర్వాత మరి ఆ ఉపరితల ఆవర్తనంలో భాగంగా ఆ యొక్క మంచు పర్వతం నదీ ప్రవాహం దానికి ఆ అడ్డుకట్టకి ఆనకట్ట మీద పట్టడంతో కాసేపటికే కరిగిపోవటం అండ్ ఆ అడ్డుగోడగా కాసేపు నిలిచినప్పటికీ ఎక్కువసేపు నిలవలేకపోవడంతో వెంటనే ఒక్కసారిగా ఆ యొక్క వరద మొత్తం సో ఆల్మోస్ట్ కొన్ని వేల గ్రామాలని తుడిచిపెట్టుకుపోయింది.